తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించిన డేట్స్ మనకు రిలీజ్ చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్‌గా మనకు ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి అండ్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ రోజు ఉంది. సో ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎవరైతే ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, సో మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేసేటప్పుడు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, అది ఎప్పుడు ఉంటది, సో మనకు డీటెయిల్‌గా షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మెయిన్ గా మనకు 2025కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. సో దీన్ని సెట్ ఎగ్జామ్స్ అంటారు. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇప్పుడు 1 బై 1 ఒక్కొక్కటి చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు టీజీఈఏపీ సెట్ అండి. సో ఇది మెయిన్ గా మనకు ఇంటర్మీడియట్ వాళ్ళకు, లైక్ ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు. సో మీరు ఇంటర్మీడియట్ తర్వాత బీఈ బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, ఫార్మడీ చేసుకోవడానికి మీరు ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాయాల్సింది ఉంటుంది. అండ్ మెయిన్ గా ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేయడం జరుగుతుందో కూడా ఇచ్చారు. సో జేఎన్టీ వాళ్ళు ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ గా వాళ్ళే చూసుకుంటారు ఎగ్జామ్ సిలబస్ కావచ్చు, ప్యాటర్న్, ఎగ్జామ్ రిజల్ట్స్. సో టోటల్ జేఎన్టీ వాళ్ళే రిలీజ్ చేస్తారు. సో మెయిన్ గా మనకి డేట్స్ ఇంపార్టెంట్ అండి. సో మనకు ఈ ఈఏపీ సెట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 29th 30th ఏప్రిల్ 2025. సో ఈ రోజు మనకు 29th 30 ఏప్రిల్ రోజు ఓన్లీ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. అదే మనకు 2nd మే టు 5th మే 2025 ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో ఇది మనకు ఎంసెట్ ఏ విధంగా 2 బ్యాచెస్ వాళ్ళకు ఉంటుంది, ఎంపీసీ వాళ్ళకు, బైపీసీ వాళ్ళకు. సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు 29th 30 ఏప్రిల్ ఎగ్జామ్స్, మనకు ఇంజనీరింగ్ వాళ్ళకు 2nd to 5th మే వరకు మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్స్ కి ముందు మనకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు ఆన్లైన్ లో వేసుకున్న తర్వాత మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ వాళ్ళు రిలీజ్ చేసింది ఎగ్జామ్ డేట్స్ మాత్రమే. సో ఇది మనకు ఈఏపీ సెట్ ది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సెట్ అండి. సో ఈ సెట్ కి సంబంధించి కోర్సు అండ్ వాటి యొక్క ఎగ్జామ్ డేట్స్ చూద్దాం. సో ఈ సెట్, సో ఎవరైతే పాలిటెక్నిక్ కావచ్చు, డిప్లొమా కోర్సెస్ చేసిన తర్వాత 2nd ఇయర్ లాటరల్ ఎంట్రీ ఇంటూ ద బీటెక్ అండ్ బీ ఫార్మసీ ఎవరైతే ఆ కోర్సెస్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మీరు ఈ సెట్ ఎగ్జామ్ రాయాలి. సో ఈ సెట్ ఎగ్జామ్ వచ్చేసి 12th మే 2025 రోజు ఉంది. అండ్ ఏ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంటే ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. 12th మే 2025 మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి టీజీ ఎడ్సెట్ అండి. సో ఎడ్సెట్ వచ్చేసి ఎందుకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే బిఎడ్. సో 2 years బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో మన కాకతీయ యూనివర్సిటీ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు 1st జూన్ 2025 రోజు ఉంటుంది. సో 4th ఎగ్జామ్ వచ్చేసి టీజీ లా సెట్ అండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కావచ్చు, ఆర్ డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత 3 year ఎల్ఎల్బి కావచ్చు, 5 year ఎల్ఎల్బి అంటే ఇంటర్మీడియట్ తర్వాత 5 year ఎల్ఎల్బి వాళ్ళు ఉంటారు. సో ఆ ఎల్ఎల్బి కోర్సెస్ చేయాలనుకుంటే మీరు లా సెట్ ఎగ్జామ్ రాయాలి. అండ్ ఎవరైతే 3 year ఎల్ఎల్బి కావచ్చు, 5 year ఎల్ఎల్బి తర్వాత ఎల్ఎల్ఎం 2 year పీజీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా పీజీ ఎల్సెట్ ఎగ్జామ్ రాయాలి. సో ఈ లా సెట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి 6th జూన్ 2025 రోజు ఉంటుంది. సో నెక్స్ట్ 6th ఎగ్జామ్ వచ్చేసి మనకు సెట్ ఎగ్జామ్ టీజీ ఐసెట్ అండి. సో ఐసెట్ వల్ల మనం ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ చేయడానికి ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి 8th రోజు 9th రోజు మనకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. సో ఇవి మనకు ఓన్లీ ఎగ్జామ్ డేట్స్ మాత్రమే రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా 2 సెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి చెప్తే అయిపోతుంది. నెక్స్ట్ పీజీ సెట్ అండి. సో ఎవరైతే బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ తర్వాత ఎంటెక్, ఎంఆర్క్, సో ఎంఈ ఎంటెక్ కావచ్చు, ఎం ఫార్మసీ కావచ్చు, ఎంఆర్క్, సో ఫార్మడీ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ ఎవరైతే ఇద్దాం అనుకుంటున్నారో మీరు పీజీ సెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో మనకు జేఎన్టీ యూనివర్సిటీ ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ గా వచ్చేసి డేట్స్, ఎగ్జామ్ డేట్స్ 16th to 19th జూన్ 2025 మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇది 7th. నెక్స్ట్ 8th లాస్ట్ వచ్చేసి పీఈ సెట్ అండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత కావచ్చు ఆర్ డిగ్రీ తర్వాత మీరు లైక్ డిపెడ్ కోర్సెస్, బీపెడ్ కోర్సెస్ లైక్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచులర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఎవరైతే ఇద్దాం అనుకుంటున్నారో మనకి ఎగ్జామ్స్ వచ్చేసి 11th to 14th జూన్ 2025. సో ఇక్కడ ఎగ్జామ్ ఏమి ఉండదండి, జస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటాయి. మిగతా అన్ని 7 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అంటే సిబిటి. సో సిబిటిలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు సీట్ అలొకేషన్ జరుగుతుంది. కానీ పీఈ సెట్ వచ్చేసి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. సో ఇవి మనకు 8 ఎంట్రన్స్ టెస్ట్ కి వాళ్ళు ఎగ్జామ్ డేట్స్ మాత్రమే ఇచ్చారు.
సో దీనికన్నా ముందు మనకు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత మీకు వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్ లో మీ యొక్క ర్యాంక్ ద్వారా మీకు ఏదో ఒక కాలేజీలో ఈ కోర్స్ చేయడానికి సీట్ అలాట్మెంట్ లో కాలేజ్ వస్తుంది. మీరు ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా మీకు ఏదో ఒక కోర్సు చేసుకోవడానికి వీలుంటుంది. సో ఇక్కడ నాట్ ఓన్లీ ఒకటండి. సో ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారో 2 or 3 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీకు నచ్చిన కోర్సు, నచ్చిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీకు నచ్చిన కోర్సులో జాయిన్ అయిపోవచ్చు. సో 2025 లో ఎవరైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మెయిన్ గా మనకు డేట్స్. సో డేట్స్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మనకు రిజిస్ట్రేషన్ డేట్స్ వస్తాయి, డీటెయిల్ నోటిఫికేషన్. సో మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవాలి, ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి బుక్స్ చదవాలి, సో ఇలాంటి అన్ని మనం అప్కమింగ్ వీడియోస్ లో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అన్ని ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైతే ఈ సెట్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నారో 2025 లో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్కమింగ్ వీడియోస్ లో మనకు సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఎలాంటి బుక్స్ చదివితే మీకు మంచి ర్యాంక్స్ వస్తాయి, అండ్ కౌన్సిలింగ్ లో మీకు ఎలాంటి కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, ఫీ స్ట్రక్చర్, మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, సో ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.